ఎన్డీఏ ప్రభుత్వానికి సభను నడిపించే ఉద్దేశం లేదని ఫైర్ అయ్యారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. కావాలని సభను దుర్మార్గంగా వాయిదా వేశారన్నారు. ఇండియా కూటమి వల్లే సభ వాయిదా వేస్తున్నామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. శీతాకాల సమావేశంలో అదానీ సంబల అంశం చర్చ జరుగుద్దనే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ప్రశ్నోత్తరాల సమయం నడపాలని తామంతా ప్రయత్నం చేసినా నడపకుండా వాయిదా వేస్తున్నారని చెప్పారు. అధికార పార్టీ ఎంపీలకు అవకాశం ఇచ్చి కూటమి ఎంపీలను కావాలని రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. కూడా ఏదైతే లోక్సభలో మేమందరం కూడా ప్రతిపక్షాలం అంటే ఇండియా కూటమి నాయకులందరం కూడా ప్రశ్నోత్తర సమయాన్ని నడిపేయాలన్న ఆలోచనతో ముందుకు పోతుంటే కావాలని స్పీకర్ గారు అవతల వాళ్ళకు అవకాశం ఇచ్చి వాళ్ళ చేత మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా ముందుకు తీసుకెళ్లి ఈరోజు మళ్ళీ హౌస్ని అడ్జైన్ చేయడం జరిగింది. కానీ భారతదేశ ప్రజలకు మా ఇండియా కూటమి వల్లనే నష్టం జరుగుతుందని మేమే ఆపుతున్నామని హౌస్ జరగకుండా ఏదైతే ప్రచారం చేస్తున్నారో అది తప్పు. వాస్తవంగా ఎన్డీఏ సర్కార్కి హౌస్ నడిపించాల్సిన అవసరమే లేకుండా ఈ హౌస్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ యొక్క వింటర్ సెషన్ ని మొత్తం కూడా వాళ్ళు అదానీ ఇష్యూ కానీ సంబల్ ఇష్యూ కానీ చర్చ చేయొద్దన్న ఉద్దేశం తోటి ఈ రోజు వాళ్ళ ఇష్టం ఉన్నట్టు వాళ్ళు ముందుకు పోతున్నట్టుగా ఈ రోజు ముఖ్యంగా మేమందరం కూడా ప్రశ్నోత్తరం నడవాలి. అదానీ వ్యవహారం ఉభయ సభల్లో అగ్గి రాజేస్తున్న తరుణంలో తాజాగా మరోసారి విపక్ష ఎంపీలు ఆందోళన బాటపట్టారు. అదానీ వ్యవహారంపై చర్చకు డిమాండ్ చేస్తూ విపక్ష ఎంపీలు నిరసన చేపట్టారు. మోదీ అదానీ బాయ్ బాయ్ అంటూ ముద్రించిన బ్యాగ్లు పార్లమెంట్ ఆవరణలో ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. సభలో అదానీ ఇష్యూపై ప్రధాని సమాధానం చెప్పాలని, జేపీసీ వేయాలని విపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. ఉభయ సభలు రేపటికి వాయిదా వేస్తూ చైర్మన్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, అసలు అదానీ అంశం ప్రస్తావించడం ఇష్టం లేకే ఈ విధంగా వాయిదా వేశారు అంటూ కూడా కూటమి సభ్యులు ఆరోపించడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి శివ? రైట్ ప్రస్తుతం పార్లమెంట్ ఉభయ సభలు ప్రారంభమైన వెంటనే 11 గంటలకు ప్రారంభమైన తర్వాత ఇటు లోక్సభ రాజ్యసభలో కూడా విపక్ష సభ్యులు అదానికి సంబంధించిన అంశంపై అదానీ మోడీకి ఉన్న సంబంధాలపై చర్చ చేపట్టాలి. మరి ముఖ్యంగా అదానిపై ఏదైతే అవినీతికి సంబంధించి ఆరోపణలు వస్తున్నాయో దానిపై చర్చ చేపట్టాలంటూ కూడా వాయిదా తీర్మానం ఇచ్చారు. దీనిపై చర్చ చేపట్టకుండా వాయిదా తీర్మానాలను రాజ్యసభ చైర్మన్ తిరస్కరించారంటూ కూడా రాజ్యసభలో ముందుగా రాజ్యసభ సభ్యులు విపక్ష పార్టీలకు సంబంధించిన రాజ్యసభ సభ్యులు ఆందోళన నిరసన వ్యక్తం చేశారు. ఇటు లోక్సభలో కూడా నిరసన తెలియజేయడంతో 12 గంటలకు లోక్సభ మరి కొద్దిసేపట్లోనే ఇటు రాజ్యసభ కూడా 12 గంటలకు వాయిదా పడింది. మళ్ళా 12 గంటలకు తిరిగి ప్రారంభమైన వెంటనే మళ్ళా మరుసటి రోజుకు అంటే రేపటికి సభను వాయిదా వేసినట్లు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ ఆదేశాలు జారీ చేశారు. అంటే రేపు మళ్ళా తిరిగి ప్రారంభమవుతుందంటూ కూడా అంటే విపక్ష సభ్యులు ఆందోళన విరమించిన నేపథ్యంలోనే సభను వాయిదా వేసినట్లు జగదీప్ ధన్కర్ తెలియజేశారు. అయితే తర్వాత మళ్ళా ఇటు లోక్సభలో కూడా ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలోనే ఇటు విపక్ష సభ్యులు ఏదైతే వాయిదా తీర్మానం ఇచ్చారు, వాయిదా తీర్మానంపై చర్చ చేపట్టాలంటూ కోరిన నేపథ్యంలో దానిపై చర్చ చేపట్టడం కుదరదంటూ కూడా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూడా సభను సజావుగా సాగేందుకు అందరూ సహకరించాలని కోరినప్పటికీ కూడా విపక్ష సభ్యులు ఆందోళన విరమించకపోవడంతో సభను ఇటు లోక్సభను కూడా రేపటికి వాయిదా వేశారు. మరి ముఖ్యంగా ఇటు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవడానికి ముందు కూడా ఇండియా కూటమి సభ్యులందరూ కూడా ఉదయం 10:30 పార్లమెంట్ ఆవరణలో మకర ద్వారం వద్ద విపక్ష సభ్యులందరూ కూడా ఒక బ్యాగ్లతో ఏదైతే మోదీ అలాగే అదానీ ఉన్న ఫోటోలు ఉన్న బ్యాగులతో నిరసన తెలియజేశారు. మొత్తం దేశవ్యాప్తంలో ఉన్న సంపద అంతా కూడా అదానికి దోచిపెడుతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈ నేపథ్యంలోనే అదానికి సంబంధించిన వ్యవహారంపై జేపీసీ వేయాలి, జేపీసీ జాయింట్ పార్లమెంట్ కమిటీ వేసి దానిపై విచారణ చేపట్టాలి, చర్చ చేపట్టాలి పార్లమెంట్ ఉభయ సభల్లో అనేది కూడా విపక్ష సభ్యులందరూ కూడా కోరుతున్నారు. నిన్న కూడా రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అలాగే కాంగ్రెస్ ఎంపీలు, ఇండియా కూటమికి సంబంధించిన ఎంపీలందరి ఆధ్వర్యంలో నిన్న కూడా ఈ నిరసన తెలియజేశారు. కానీ ఒక పక్క నిరసన తెలియజేస్తూ రాజ్యసభ అలాగే లోక్సభలో వాయిదా తీర్మానాలు ఇస్తున్నప్పటికీ కూడా విపక్ష సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాలపై చర్చ చేపట్టకుండా ఇటు అధికార పార్టీకి సంబంధించిన నేతలకే మాట్లాడే అవకాశం ఇస్తూ విపక్ష పార్టీలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ కానీ ఇటు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంటూ కూడా ఇటు విపక్ష సభ్యులు ఆరోపిస్తున్నారు. రొటీన్ ఈ రోజు 12వ రోజు నవంబర్ 25న పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ 12వ రోజు. కానీ కరెక్ట్ గా పార్లమెంట్ సమావేశాలు జరిగింది కేవలం కంప్లీట్ గా 2-3 రోజులు మాత్రమే జరిగాయనేది ప్రధానంగా బీజేపీ ఆరోపిస్తుంది. సభ సజావుగా సాగేందుకు సహకరించకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు, ప్రజా సమస్యలను పట్టించుకోకుండా
సభలో చర్చకు రాకుండా చేస్తున్నారనేది అధికార పక్షం విపక్ష పార్టీలు విమర్శిస్తోంది. కానీ అధికార విపక్ష పార్టీల మధ్య విమర్శలు ప్రతి విమర్శలతో సభలు అయితే వాయిదా పడుతున్నాయి. ఈ రోజు ఏకంగా 11 గంటలకు ప్రారంభమైంది, వెంటనే 12 గంటలకు వాయిదా వేశారు. మళ్ళీ 12 గంటలకు తిరిగి ప్రారంభమైన ఉభయ సభలు 5 నిమిషాల్లోనే మళ్ళీ రేపటికి సభాపతులు రేపటికి వాయిదా వేశారు. విపక్ష సభ్యులు మాత్రం తాము ఇచ్చిన వాయిదా తీర్మానాలపై చర్చ చేపట్టాలి, ప్రజా సమస్యల గురించి మేము మాట్లాడుతున్నాము. ఇటు అదానికి సంబంధించి అవినీతి అంశం, మరోవైపు మణిపూర్కి సంబంధించిన హింస గత సంవత్సర కాలంగా కొనసాగుతుంది, మరోవైపు చైనా బోర్డర్ అంశం కూడా వివాదం కొనసాగుతుంది. కాబట్టి వీటన్నిటిపైన చర్చ అనేది చేపట్టాలి. చర్చ చేపట్టకుండా పక్కదావ పట్టించే విధంగా కూడా అధికార పక్షం వ్యవహరిస్తోంది, కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. మేము ఇచ్చిన వాయిదా తీర్మానాలపై చర్చ చేపట్టడం లేదనేది ప్రధానంగా విపక్ష పార్టీలందరూ కూడా తెలియజేస్తున్నారు. దానిలో భాగంగానే ప్రతిరోజు ఉదయం పార్లమెంట్ ఆవరణలో ముద్రద్వారం వద్ద 10 గంటల 30 నిమిషాలకు విపక్ష పార్టీలకు సంబంధించిన ఎంపీలందరూ కూడా నిరసన తెలియజేస్తున్నారు. మోదీ అదానికి సంబంధించిన వ్యవహారం ప్రధానంగా లేవనెత్తుతూ జాయింట్ పార్లమెంట్ కమిటీ ఏర్పాటు చేసి అదాని వ్యవహారంపై అవినీతి అంశం సంబంధించి చర్చ చేపట్టాలి. అసలు మోదీ అదానికి ఎందుకు పెద్దపీట వేస్తున్నారు, దేశంలోని ప్రాజెక్టులన్నీ కూడా అదానికి ఎందుకు కట్టబెడుతున్నారు అనే దానిపై కూడా చర్చ చేపట్టాలనేది ప్రధానంగా విపక్ష పార్టీలన్నీ కూడా పట్టుకొచ్చిన నేపథ్యంలో వాయిదా తీర్మానాలు ఇస్తున్నారు. ఆ వాయిదా తీర్మానాలను ఇటు లోక్సభ, రాజ్యసభ సభాపతులు వాటిని తిరస్కరిస్తున్నారు. తర్వాత వాటిని చర్చ చేపడతాము. ముందుగా బిల్లులకు సంబంధించి కానీ ఇతర సమస్యలపై చర్చ కొనసాగించాలి, సభ సజావుగా సాగేందుకు సహకరించాలంటూ కూడా ఉభయ సభల సభాపతులు విపక్ష పార్టీలు కోరుతున్నారు. కానీ విపక్ష పార్టీలు మాత్రం ముందు అదాని అంశంపై చర్చ చేపట్టాలంటూ వీరు కోరుతున్నారు. ఇక ఇరువురి ఇటు అధికార విపక్ష పార్టీలకు సంబంధించిన ఆందోళన మధ్య సభనైతే రేపటికి ఉభయ సభాపతులు వాయిదా వేశారు. రైట్ శివ, థ్యాంక్ యూ.